ముక్కుబిండి వసూలు చేసి తీసుకొస్తామని చెప్పేసి అన్నారా? ఇక్కడ కూడా అదే కదా, దేశవ్యాప్తంగా అదే, అదే కాంగ్రెస్ పార్టీ ఉందండి. సార్ ఒక్క నిమిషం సార్, ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. అశోక్, తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 144 స్థానాల్లో 129 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని తీసుకెళ్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే 10 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 7 స్థానాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఓవరాల్గా కూటమి 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చాలా చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతా స్టార్ట్ చేయలేదు. 155 సీట్లలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సొంత గుర్తు అంటే ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీనే 130 స్థానాల్లో గెలుపు దిశగా పరుగులు తీస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన 19 సీట్లలో లీడ్గా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక ఇందాక అశోక్ చెప్పినట్టుగా అనాలిసిస్ చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఊహించినటువంటి భారీ విక్టరీ దిశగా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఒకసారిగా విజయవాడ వెళ్దాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర మా రిపోర్టర్ డిప్యూటీ ఎడిటర్ గణేష్ ఉన్నాడు. అక్కడ గణేష్, చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో, కేంద్ర కార్యాలయంలో ఒక సంబరాలు మిన్నంటున్నాయి. ఎందుకంటే దాదాపు తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే వైనాట్ 175 అన్నారో ఎక్కడ వైసీపీ అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ప్రధానంగా ఇప్పుడు దాదాపుగా 150 స్థానాల దగ్గరగా చేరుకుంటుంది. 161 స్థానాలు వస్తాయనేది ఒక విశ్లేషణ వ్యక్తం అవుతుంది. మనం చూడొచ్చు, వార్ రూమ్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలకమైన నేతలందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ ఉండి వాచ్ చేస్తున్నారు. అంటే మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వాచ్ చేస్తున్నారు. కీలకమైన నేతలందరూ కనిపిస్తున్నారు. మాజీ మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాగా అందరూ కనిపిస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇది ఒక వార్ రూమ్గా దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ కౌంటింగ్కి సంబంధించి ఏదైనా ఏ చిన్న లోపం వచ్చినా సరే వెంటనే ఇక్కడికి సమాచారం వస్తుంది. ఈ సమాచారం నుంచి వీళ్ళు అధికారులకు కావచ్చు, మిగతా ఎన్నికల కమిషన్ కావచ్చు ఫిర్యాదు చేస్తారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే. మరోవైపు పూర్తిగా ఆ కౌంటింగ్ జరిగిన తర్వాత 6వ దగ్గర నుంచి దీనికి సంబంధించిన చూస్తూ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం కోలేరు వీర సభ్యుల దగ్గర నుంచి అందరూ కూడా దాదాపుగా బుచ్చి చౌదరి 50,000 మెజారిటీ అనేది రావడంతో అంతా పూర్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక రూపాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్య నాయకులందరూ మనం చూస్తున్నాం, విజయ సంకేతాలు చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ వార్ రూమ్లోన కీలకంగా ఎప్పటికప్పుడు ఎన్నికలను విశ్లేషణ చేయడంతో పాటు ఒక కీలకమైన అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక పొలిట్ బ్యూరోకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు ఇలాగ అనేక మంది మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మనకి మాజీ మంత్రి ప్రతిభా భారతి గారు ఉన్నారు. ప్రతిభా భారతి గారు నమస్తే. ఏమనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే? స్వీపింగ్ అండి, నోట్లో నుంచి మాట రావట్లేదు. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ప్రామిస్ చేసుకుని వచ్చారు బయటికి, నేను రాను ఇటువంటి అసెంబ్లీకి, గౌరవ సభకి అని. గౌరవ సభకి ఈరోజు వెళ్తున్నారండి. గౌరవ సభకు ప్రజలందరూ కూడా గుర్తించారు. అంటే గౌరవ సభ నుంచి గౌరవ సభకి వెళ్తున్నారు. ఎస్ గౌరవ సభ నుంచి గౌరవ సభకు వెళ్తున్నారు. గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి సభని పాడు చేసేసారండి. మాలాంటి వాళ్ళకందరికీ కూడా అసెంబ్లీ అంటే విరక్తి వచ్చేసింది. అంటే మీరు స్పీకర్గా చాలా వరకు విజయవంతంగా సభను నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. అప్పటికిప్పటికీ పోలికలు చూస్తుంటే ఈనాడు ఏమనిపిస్తుంది మీకు? అందుకనే చెప్తున్నాను నేను, అసలు విరక్తి వచ్చి కంటెస్ట్ చేయకూడదు అనిపించేసింది. ఈరోజు అటువంటి సభ నుంచి అటువంటి సభ్యులందరూ కూడా అర్హత లేని, అనర్హత కలిగినటువంటి సభ్యులందరూ కూడా సభ్యులుగా వచ్చి గబ్బు పట్టించేశారు సభని. ఈరోజు గౌరవప్రదంగా గౌరవ సభకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ హౌస్ లీడర్ ఆఫ్ ద హౌస్ వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించుకొని ముందుకు వెళ్తారండి. ఇది మనకి చూస్తున్నాం టోటల్గా కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు మనకి మాజీ మంత్రి దేవినేని ఉమా మనతో ఉన్నారు. ఉమా గారు నమస్తే. ఎలా అనిపిస్తుంది ఈ విజయం చూస్తుంటే? ఈ మొత్తం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కదు. ఈ రాష్ట్రంలో వైసీపీ చేసిన అరాచకాలకి, దుర్మార్గాలకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కష్టం,
అదేవిధంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇవాళ కూకటి వేళతో వైసీపీని తొలగించేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి ఓటేశారు. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇవాళ వాళ్ళు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, హత్యలు, అసెంబ్లీలో అవమానించిన తీరు, కౌరవ సభగా వాళ్ళు చేసిన అన్నిటి మీద కూడా ప్రజల తిరుగుబాటు, ఇది ఓటర్ల తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు. స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతుంది. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలి వస్తాయి. ఎందుకంటే అభివృద్ధికే వేశారు ఓటు. చాలా స్పష్టంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కోకటి వేళతో ఈ పార్టీని ఉంచకూడదు, ఈ అరాచకాన్ని ఉంచకూడదు. ఈ రాష్ట్రంలో వైసీపీ కోకటి వేళతో పెగిలించేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. డెఫినెట్గా మంచి ప్రభుత్వం చంద్రబాబు ఈ కూటమి కోసం కావచ్చు, అనేక మంది త్యాగాలు చేశారు మీరు. టోటల్గా ఎలా త్యాగాల ప్రతిఫలం ఎలా కనిపిస్తుంది? అందరూ కూడా కార్యకర్తల నాయకుల కష్టం ఇది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఏమనిపిస్తుంది మీకు ఈ విజయం చూసిన తర్వాత? ఈ చారిత్రక విజయం ఇది. ప్రపంచంలోనే మన భారతదేశంలో 94 ఎన్టీ రామారావు ప్రపంచం కన్నా ఇది తొలిసారి తెలుగు చారిత్రక విజయం. ఒక రాక్షస పాలన, ఒక అరాచక, ఒక సైకో పాలన అంతమైపోయింది. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఊపిరి పీల్చుకొని ప్రజలంతా అసలు ఆనందోత్సవాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఒక రావణాసుడు ఇదైనట్టు హ్యాపీగా ఉన్నారు జనం అంతా. ఇది అసలు మామూలు విషయం కాదనమాట. జనం యొక్క సంతోషం అసలు వాడి పార్టీ కూడా వెళ్ళిపోద్ది, ప్రతిపక్ష హోదా కూడా రాదు. జనం ఊపిరి పీల్చుకొని అన్ని వర్గాల ప్రజలు, కింద బడుగు బలహీన వర్గాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ, మన గ్రామీణ కార్మికులు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ పునరుజ్జీవమైన రాష్ట్రం, అమరావతి రాజధాని మళ్ళీ వికసించి కంపెనీలు వచ్చి ఉద్యోగోపాధి యువతగా కూడా ఇదయ్యి వృద్ధులు అందరూ పెన్షన్లు కానీ అందరూ ప్రజలందరూ, ఆంధ్ర ప్రజలందరూ కూడా సర్వ సంతోషంగా ఉండటానికి మంచి నాంది ప్రస్తావన. ఇంకేమైనా అడగని చెప్పు. ఇదే వార్ రూమ్లోన సీనియర్ నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి మనతో ఉన్నారు. శ్రీదేవి గారు ఎలా చూస్తున్నారు? అంటే ఈ ఫలితాలని ఊహించారా, ఈ మెజార్టీని? నేను ముందే ఊహించి తాడికొండ అసెంబ్లీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఒకే రాజధాని అమరావతి అని చెప్పాను. ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారో విభేదించి నేను